ఒకడు ఒక పిల్ల మీద ప్రేమ కలిగి ఉంటే దేనికని తెగిస్తున్నాడే. నా దేవుని మీద మీరు ప్రేమ కలిగి ఉంటే ఎందుకు దూరం అవుతున్నారు? ఎందుకు దూరం అవుతున్నారు? సంఘాలకు దూరం అవుతూ, సేవకులకు దూరం అవుతూ, దేవునికి దూరం అవుతూ ఎందుకు దూరం అయ్యావు? ఒకవేళ ఈ రాత్రి మీరు ఆలోచించండి. యాక్సిడెంట్ స్పిరిట్, బ్యాక్ స్లైడింగ్ స్పిరిట్, దేవునికి, దేవుని సంఘానికి, సేవకులకి ఒకవేళ మీరు దూరమై ఉన్నారేమో, నా ప్రభు చేతులు చాపి నిన్ను ఆహ్వానిస్తున్నారు. క్షణమాత్రం నిన్ను విసర్జించాను, గొప్ప వాత్సల్యంతో నిన్ను కౌగిలించుకుంటానని నా ప్రభు పిలుస్తున్నాడు. ఎందుకు వదిలిపెట్టారు నా ప్రభువుని? ఒకడు నన్ను ప్రేమిస్తే, పౌలు అంటారు, క్రీస్తు యేసు ప్రేమ నుంచి ఏది నన్ను ఎడబాపునది. ఏంటవి? కరువైనా, కట్టమైన, వస్త్రహీనతైనా, ఉన్నవైనా, రాబోయినా, ఎత్తైనా, లోతైన, అధికారులైన, దేవదూతలైనా, సృష్టించబడిన మరి ఏదైనా. ఇది స్టాంచ్ డిటర్మినేషన్, బోల్డ్ స్టేట్మెంట్ ఆఫ్ పాల్. చిన్న చిన్న విషయాల్లో ప్రభువుని ప్రేమించడంలో మీరు ఎందుకు వెనకబడుతున్నారు? ఈ రోజుల్లో ఉన్న ప్రేమనంతా వాళ్ళకి వీళ్ళకి పంచడంలోనే సరిపోతుంది. దేవుణ్ణి ప్రేమించే ప్రేమలో అరాపరగా ఉన్నారా? అదే ఎఫెసీ సంఘమా, శాశ్వతమైన ప్రేమతో ప్రభువుని ప్రేమించే వారికి అందరికీ కృప కలుగును గాక. ఒకడు నన్ను ప్రేమిస్తే నేను నా తండ్రి వచ్చి వాళ్ళ దగ్గర నివాసం ఉంటాను. ప్రభు ఎప్పుడు మీ ఇంట్లోనే ఉండాలి, ఈ సంఘంలోనే ఉండాలి. ఏ రోజు కూడా దేవుడు గొప్పడి శిలోహ మందిరాన్ని నేను విడిచిపెట్టి వెళ్ళిపోతున్నాను అంటాడే దుఃఖకరమైన మాట. అలాంటి దుస్థితి మీ కుటుంబాలకు రాకూడదు. మన ప్రభు మన ఆరాధ్య దైవం, మన ప్రభువే మన కుటుంబానికి అధిపతి, నాయకుడు, కాపరిగా ఉన్నారు. యేసయ్యని ప్రేమించే ప్రేమలో ఎక్కడ తగ్గకండి పొరపాటు. లోక ప్రేమకు అలవాటు పడ్డవాడు నా ప్రభువుని ప్రేమించలేడు. నా ప్రభువుని శాశ్వతమైన ప్రేమతో ప్రేమించేవాడు లోక ప్రేమలో చిక్కుకోడు. ఏ ప్రేమ కావాలి? సింహాసనం నుండి సిలువకు దిగి వచ్చిన ప్రేమ కావాలా? లేకపోతే నీ కోసం ఏదో చేసే ప్రేమ కావాలా?